నిన్న నేను చేసిన ఓవర్‌వ్యూ వీడియో మీరు చూసారనుకుంటున్నాను. ఇన్ కేస్ చూడకపోతే ఆ వీడియో చూసి నెక్స్ట్ ఇక్కడికి రండి. సో, ఈ వీడియోలో నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అంటే, నా 2 ఇయర్స్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే నాకు ఏ టైంలో ఎటువంటి ఆలోచనలొచ్చాయి, అప్పుడు నేను ఏం చేశాను, ఎట్లా నష్టపోయాను, ఒకవేళ లాభం వచ్చుంటే ఎలా లాభం వచ్చింది, ఇవి కొంచెం ఒక ఓవరాల్‌గా నా స్టాక్ మార్కెట్ జర్నీ 2 ఇయర్స్‌గా నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఆ జర్నీ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నా సేవింగ్స్ కొంచెం మిగులుతున్నాయి. ఓ 1,00,000 దాకా అలా మిగిలింది. అన్నకి ల్యాప్టాప్ కొన్నా, ఇలా బాగానే ఉంది ఇదంతా. సో, ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా మనీ మిగిలిపోయింది. కానీ సమ్ డే నాకు ఈ కుకు ఎఫ్ఎం అని ఒక యాడ్ వచ్చింది. నేను అది చూశాను. ఆ యాడ్లో ఏంటంటే, ఇట్లా రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి వినండి ఇట్లా అంటుంటే, రిచ్ డాడ్ పూర్ డాడా, ఇదేదో కొంచెం సౌండింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే నేను యూట్యూబ్లో కొట్టి విన్నా. వాళ్ళేమో సింపుల్గా 4-5 ముక్కల్లో విషయాలు చెప్పేస్తున్నారు. కానీ కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామని ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని విన్నాను. విన్న తర్వాత వాళ్ళు ఎలా అంటే, ఆథర్ రాసింది ఎలా అంటే, మీరు జీవితంలో రిచ్ కావాలంటే మీరు మీ టైంని ఖర్చు చేస్తున్నంతసేపు మీకు ఇట్లా డబ్బులు రావు. మీరు డబ్బులతో టైంని కొనుక్కోవాలి. మీరు వేరే వాళ్ళని హైర్ చేసుకొని ఇట్లా టైంని కొనుక్కునే ప్రాసెస్ ఇట్లా ఎలా అంటే, ఒక బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్లు ఇలాంటి వాళ్ళే రిచ్ అవ్వగలరు. మీరు ఎంప్లాయీగా ఉన్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా రిచ్ అవ్వలేరని ఇలా 4 క్వాడ్రంట్స్ గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూసి అవును ఇది రియాలిటీలో బాగానే ఉంది, ఇది ఎవరు చెప్పలేదు ఎందుకని నాకు ఇట్లా ఆలోచనలు వచ్చింది. సో ఇన్వెస్టర్ అనగానే నాకు ఇట్లా వెతకడం మొదలు పెడితే స్టాక్ మార్కెట్ గురించి నాకు డీటెయిల్స్ తెలిసాయి. నేను ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూడడం కంటే ఫస్ట్ నేను వెళ్ళి నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. అతను ఏంటంటే, నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్నాడు. ఇన్వెస్ట్ చేస్తున్నావా, దేని మీద, ఎట్లా చేస్తున్నావు అంటే, ఏమో నాకు తెలియదు మామ, డబ్బులు పెట్టేసాను నాకు తెలిసిన దాని మీద అన్నాడు. ఇలా అయితే కాదులే అని ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను, బేసిక్ స్టాక్ మార్కెట్ అది ఇదని. కానీ నాకు ఇందులో ఏంటంటే, ఇన్వెస్టింగ్ అంటే నాకు ట్రేడింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. డైలీ ఇంత ఎర్న్ చేయొచ్చు, ఇటువంటి డైలాగ్స్ చెప్తుంటే, ఓ ఇది నిజమేనా, ఇట్లా ట్రై చేద్దామని పెద్ద ఛానల్, డే ట్రేడర్ ఛానల్ నాకు వచ్చింది రికమెండేషన్లో. ఇది ఛానల్, ఇది క్యాండిల్, ఇది విక్, ఇది బాడీ, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినట్టు ప్రైస్ పెరగడం, ఇది తగ్గడం, ఇట్లా స్ట్రాటజీస్ అన్నీ చెప్పారు. నేను అవి స్టార్టింగ్లో ట్రై చేయడం మొదలుపెట్టాను. నాకు ఎట్లా చేయాలో ఏమో మొత్తం చాలా, అది బేసిక్ టైం అనమాట. అప్పుడు నేను 10,000తో స్టార్ట్ చేయండి అన్నారు ఆయన, కాబట్టి నేను 10,000తోనే స్టార్ట్ చేశాను. అప్పుడు 10,000తో ఒక 1.5-2 మంత్స్కి ఒక 10,000కి 1,000 అలా బాగానే వచ్చింది. సో మీరు ఆయనే మళ్ళీ వీడియోస్లో ఎలా అన్నారంటే, ట్రేడింగ్ అనేది మీ డబ్బుల్ని పెంచుకోవడానికి వాడండి, ఇన్వెస్ట్మెంట్ని మీ వెల్త్ని ఇట్లా గ్రో చేయడానికి వాడండి, మీ వెల్త్ కాంపౌండ్ అయ్యేటట్లు. సో ఒక పక్క ట్రేడింగ్ చేయండి, ఒక పక్క ఇన్వెస్టింగ్ చేయండి. ఇన్వెస్టింగ్ మీ వెల్త్ పెంచడానికి, ట్రేడింగ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయడానికి కాదని, క్యాపిటల్ని పెంచుకోవడానికి వాడండి అని ఇలాంటి సజెషన్ ఇచ్చారు. ఇది బాగుంది కదా అని నేను ఇది చేస్తూ వెళ్తున్నాను. సో ఆ టైంలో నా ఫస్ట్ పెట్ చనిపోయింది. నా మైండ్ అంతా సరిగ్గా పనిచేయలేదు ఆ రోజు. నేను అంటే దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను గ్యాప్ తీసుకొని ట్రేడ్ చేశాను. ఏంటంటే ఆ సెంటిమెంట్లో ఏమో మరి నాకు ఆ టైంలో నాకు లాజికల్ గుర్తు రాలేదు, ఎమోషన్సే ఉన్నాయి. ఇట్లా ట్రేడ్ నొక్కగానే ఇలా పడుతూ వెళ్ళిపోయింది. 10,000లో 1,000 పోయాయి. అలా ఎలా అంటే, వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ పోయి స్లోగా లాసెస్లోకి వెళ్ళడం మొదలుపెట్టా. ఇట్లా కాదని కొంచెం ఆపి ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకున్నా. నాకు ఆ టైంలో ఏంటంటే, షార్క్ ట్యాంక్ ఇవి కూడా వస్తుండేవి కదా, నాకు ఎందుకో అవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేవి, అవి చూస్తుండేవాడిని. సో అక్కడ నేను ఎందుకో నాకు ఒక ఈవీ అనే ఒక థీమ్ వెలిగింది. ఈవీ ఫ్యూచర్లో పెరుగుతుంది, మంచి థీమ్ ఉంటుంది ఇట్లా అంటున్నారు. సో నాకు ఆ టైంలో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఈవీ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కదా, దీనికి పవర్ కావాలి కదా, ఈ పవర్ తయారు చేసే కంపెనీస్ ఏమైనా ఉంటే
ఇన్వెస్ట్ చేద్దామని వెతికితే నాకు టాటా పవర్ ఒకటి దొరికింది. టాటా పవర్ టాటా వాళ్ళు కదా, మంచిది అయి ఉంటుందిలే అని నేను కొన్నా. 218 రూపీస్కి 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా. ఫస్ట్ డే పెరిగింది, సెకండ్ డే పెరిగింది, థర్డ్ డే ఫస్ట్ 2 డేస్లో నాకు 2000 సంథింగ్ పెరిగింది. 2000 అంటే చాలా ఎక్కువ. ఈ ట్రేడింగ్లో ఇన్ని రోజులు చేసి నాకు 1000 వచ్చింది. ఇక్కడేమో లక్షకి 2000 ఇన్వెస్ట్మెంట్లోనే వచ్చింది. ఎందుకు ట్రేడింగ్ అంటే ఇన్వెస్టింగే బాగుంది కదా అని అనిపించింది. మూడో రోజు 2000 ప్రాఫిట్ పోయి లాస్ట్లో 700 ఎంత వెళ్ళింది. ఇదేంది ఇది అనుకున్నా. తర్వాత స్లోగా డే బై డే వెళ్తుంది కిందికి వెళ్తుంది. 10,000 పోయింది, 15,000 పోయింది. ఇదేంద్రా ఇది, నాకు మైండ్ పని చేయాల. ఇంత రిస్కీగా ఉంటుందా స్టాక్ మార్కెట్ అన్నా. కాబట్టి అప్పుడు కొంచెం అనిపించింది, ఏంద్రా నిజంగా కరెక్ట్గానే చేసామా, టాటా పవర్ మంచి కంపెనీయే కదా, అయినా కానీ పడుతుంది ఏంటి, ఇట్లాంటి ఫీలింగ్స్ నాకు చాలా వచ్చాయి. అప్పుడు నేను 218కి కొన్నా కదా, అది స్లోగా 200కి వెళ్ళింది, 190కి వెళ్ళింది, 180కి వెళ్ళింది. ఏంది ఇంత వెళ్తుంది, మంచి కంపెనీ కదా అని నేను ఇంకొంచెం ఇన్వెస్టింగ్ గురించి కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాను. సరే, ఈ థీమ్ బాగానే ఉంది. పవర్ అనేది ఇప్పుడు కాబట్టి ఎప్పుడోసారి మంచిగానే కొంటూ వెళ్తారులే, పెరిగే ఛాన్స్ ఉంటుందిలే అని నేను ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నా. కానీ నేను ఎక్కడో ఒక అతను యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఇలా పెట్టారు, స్టాక్ మార్కెట్ ఇండియా గ్రోత్ మంచిగానే ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, లాసులు కమ్ముకోకండి, కొంచెం ధైర్యం తెచ్చుకొని హోల్డ్ చేయండి అని ఇలా పెట్టారు. సో అతను ఎవరు, ఆయన పేరు గుర్తులేదు. అండ్ థ్యాంక్స్. ఆయన ఇచ్చిన ఒక డెసిషన్ అంటే ఒక సజెషన్ నాకు చాలా యూజ్ అయింది. అదే టైంలో నాకు ఇంకొకటి కూడా అనిపించింది, ఇప్పుడు తక్కువ రేటుకు ఉందంటే ఈ రేటుకు కూడా ఎవరో ఒకరు కొంటేనే కదా పైకి వచ్చేది. సో అదేదో నేనే ఇంకొన్ని కొంటే పోలేదా అని నేను ఇంకా అప్పుడు నా దగ్గర ఒక 40,000 ఉండింది మొత్తం. ఇంకా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఊడ్ చేసి ఒక 40,000 కూడా పెట్టేశాను. 1,40,000. ఇంకా నా పోర్ట్ఫోలియోలో అయితే ఏమున్నా ఏం లేవు నా దగ్గర, అదొక కంపెనీ ఉంది. ఇట్లా ఇంతలా పెట్టేస్తే ఇది అసలు కరెక్ట్ పద్ధతేనా నాకు చాలా డౌట్ వచ్చింది. జనవరి టైంలో ఏమో మళ్ళీ 40,000 పెట్టాను. 200 దగ్గర ఏమో కొన్నాను, 180 నుంచి 200 పెరిగిపోయింది ఆ గ్యాప్లో. సో ఇప్పుడు ఇది కొన్నాను. ఇప్పుడు మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇంకా పెరగట్లేదు, పైకి రావట్లేదు, స్లోగా అక్కడక్కడే ఉంది. ఇప్పుడు మే ఎండింగ్కేమో అమ్మయ్య నేను కొన్న ప్రైస్కి వచ్చిందిరా బాబు, ఐఎమ్ హ్యాపీ, ఇంకా అమ్మేద్దామా అన్న ఆలోచన కూడా ఒకసారి వచ్చింది. ఇన్నాళ్ళు హోల్డ్ చేసిన దానికి ఇంకా విలువ ఏంటి, ఇది ఇట్లా కాదు, లాంగ్ టర్మ్ మనం హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తేనే దాన్ని దానికంటూ ఒక టైం ఇద్దాం. ఇదైతే టాటా వాళ్ళ కంపెనీ మంచి కంపెనీ ఉంటుంది, దానికి టైం ఇద్దాం, ఇదే నా మైండ్లో ఉండింది. సో అలా టైం ఇచ్చాను దానికి. ఇప్పుడు ఆ రోజు అనుకున్న డెసిషన్ ఇప్పటికీ నాకు రీసెంట్గా సెప్టెంబర్ ఎండింగ్ ఆ టైంలో ఆల్ టైమ్ హైలో ఉండింది. అప్పటికి నాకు 140% రిటర్న్ వచ్చింది. అంటే నా 1,40,000 మీద ఇంకో 1,70,000 ప్రాఫిట్ మొత్తం అట్లా ఉండింది. సో నేను ఇప్పటికీ అమ్మలేదు అనుకోండి. ఇప్పుడు అది ఆల్ టైమ్ హై 490 నుంచి ఇంకా 410, 420 దగ్గరికి కూడా వచ్చింది. అయినా పర్లేదు. ఇలా పడుతున్నప్పుడు వీలైతే కొనడానికే చూస్తాను, కానీ ఆ కంపెనీ నమ్ముకోదలుచుకోలేదు. సో ఇన్వెస్టింగ్లో ఇట్లా పడుతుంది కదా అని ఒక భయము అనేది నాకు ఆ స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉండింది. దాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాను. అది చాలా మంచిదని నేను ఫీల్ అవుతాను. సో ఇప్పుడు అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే 218లో కొన్న వెంటనే పడ్డం మొదలైంది. అదేదో నేను ఈసారి కిందనే కొంటే పోలేదా అనిపించింది. సో కింద ఎలా కొనాలి అని నేను ఆలోచిస్తూ ఒక పాయింట్ వచ్చిందనమాట, వాల్యుయేషన్ అని. సో ఇది హై ప్రైస్లో ఉంది, ఇది లో ప్రైస్లో ఉంది, ఇది యావరేజ్ ప్రైస్లో ఉంది, ఇలాగా ఎట్లా క్యాల్కులేట్ చేస్తారో అని తెలుసుకున్నా. సో అప్పటి నుంచి నేను వీలైనంతగా తక్కువ ప్రైస్లో ఉన్నవి కొనడానికి చూస్తాను. కానీ ఎందుకో కొన్నిసార్లు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అవి వినేసి పెట్టేస్తూ ఉంటారు, లేదంటే ఎక్కడో రికమెండేషన్ టిప్స్ అని ఉన్నాయి చూసినా, వాటి మీద కూడా పెట్టాను.
అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్నాను, వాళ్ళేమో ముందు కొనేసి ఆల్రెడీ బాగా పెరిగిపోయింది, నాకు ఇంత వచ్చిందిరా ఈ కంపెనీ నుంచి అంటారు. ఇప్పుడు నువ్వు కొనాలనుకుంటే నీకు అతను కొన్న ప్రైస్కి రాదు అనే విషయం ఎవరికి బ్రెయిన్లో రాదనమాట ఆ టైంలో. ఇంకా పెరుగుతుందేమో అనే ఉద్దేశంలోనే నేను కూడా కొన్ని కంపెనీస్ కొన్నాను. మీకు పిఎన్ఎల్ స్టేట్మెంట్ నా పోర్ట్ఫోలియో కూడా చూపిస్తాను కొద్దిసేపు తర్వాత. సో ఏంటంటే ఇట్లా ఒక డెసిషన్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ నాకు కొంచెం ఎలా ఇన్వెస్ట్ చేయాలనే ఒక మంచి ఐడియాని ఇచ్చింది. ఇదే టైంలో ఏంటంటే మా ఫ్రెండ్ అతను ఆప్షన్స్ చేసేవాడు అనమాట. అతను ఆప్షన్స్ చేసి అతన్ని ఆల్మోస్ట్ ఒక ఇయర్ శాలరీ మొత్తం పోగొట్టేసుకున్నారు. కానీ నేను స్టార్ట్ చేసే టైంకి అతనికి ఆల్రెడీ అదంతా పోయేసి ఉంది. నాతో పాటు ట్రేడ్ చేస్తారా అని ఒకసారి నాతో వచ్చాడు. నేను ఇంట్రాడే ట్రేడ్ చేశాను, అతను ఆప్షన్ ట్రేడర్ కదా. ఇంట్రాడేలో ఏముంటుంది, 1-2% ప్రాఫిట్ ఉంటుంది. ఏంది ఇంతేనారా ప్రాఫిట్, ఇది నాకు సెట్ కాగలేరా నేను పోతా అని కొంచెం బ్రేక్ తీసుకొని అతని స్టైల్లో అతను ఏదో చేసుకుంటా ఉన్నారు. నేను కూడా ఈ ట్రేడింగ్ అది రోజు ఇంత కష్టపడి 1-2% ఉంది, ఇది ఇన్వెస్టింగ్లో కూడా వస్తుంది కదా, నేను మంచిగా ఒక పూట కూర్చొని రీసెర్చ్ చేసి కొనేస్తే అది పెరుగుతూ ఉంటుంది కదా, ఇది బెటర్ కదా. లేదంటే ఇటువంటి ఒక స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ నాకు ఇంట్రెస్ట్ అటు పెరిగింది. కొన్నాళ్ళ తర్వాత రీసెంట్ ఈ ఇయర్ మార్చ్ టైంలో అనుకుంటా, ఫిబ్రవరి మార్చ్ టైంలో నాకు ఎందుకో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. కొంచెం రిస్క్ తీసుకొని ఆప్షన్స్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని ఎందుకు అనిపించింది. వెల్త్ పెంచితే ఇన్వెస్ట్మెంట్లు పెంచవచ్చు, ఇట్లా నాకు కొంచెం ఈ ఆలోచన వచ్చింది అనమాట. సో నేను ఫిబ్రవరిలో దిగాను ఈ ఆప్షన్స్ నేర్చుకోవడం. ఇది ఫుల్ రిస్క్ అని నాకు ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారు. యాప్ ఓపెన్ చేయగానే 93% లూజ్ అయ్యారు. ఇది మీరు చూస్తూనే ఉంటారు, మీ బ్రోకర్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇది చదవండి, ఆ తర్వాత ప్రొసీడ్ అహెడ్ అని, ఐ అండర్స్టాండ్ అని ఏదో బటన్ నొక్కిచ్చే మీకు యాప్ ఓపెన్ చేపిస్తుంది. నాకు ఈ రిస్క్ ఉంది కాబట్టి మనం ఎంత రిస్క్ తీసుకోగలం అనే ఒక ఆలోచనలో ఉన్నా. అప్పుడు నేను ఒక 1.5 lakh ఆల్రెడీ పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉంది కదా, సో ఒక 1 lakh రిస్క్ తీసుకుందామని దిగా, నేర్చుకోవడం మొదలుపెట్టా. స్టార్టింగ్ డబ్బులతో పెట్టి నేర్చుకోవడం అనేంత రిస్కీ టైప్ కాదు. నేను ఫుల్ జనరల్గా చెప్పాలంటే ఒక సేఫ్ ప్లేయర్ అనమాట. వీలైనంత డబ్బులు పోగొట్టుకోకుండానే ఉంటా, వస్తే వచ్చాయి, లేదంటే డబ్బులు పోకూడదు అనే ఒక ఆలోచనలో ఉండే వ్యక్తి నేను. అది కాక ఇది ఆప్షన్స్ కాబట్టి నా మైండ్ సెట్ దాదాపు అలాగే ఉండింది ఫిబ్రవరి మార్చ్ టైంలో. సో నేను స్ట్రాటజీస్ నేర్చుకున్నా. స్ట్రాటజీస్ కంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అని నాకు కొంచెం లేట్గా రియలైజ్ అయ్యా. అది కూడా మీకు చెప్తాను ఒకసారి. ఈ వీడియో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ నుంచి ఇటు ల్యాప్టాప్ స్క్రీన్. ఓకే, మీరు ఇప్పుడు చూస్తుంది నా జెరోదా కైట్ బ్రోకర్ అప్లికేషను. ఇది కన్సోల్ అనే ఒక పేజ్ ఉంటుంది అనమాట. ఇందులో ఇట్లా రిపోర్ట్ సెక్షన్కి వెళ్తే నా పిఎన్ఎల్ మొత్తం చూడొచ్చు. సో స్టార్టింగ్ ఇది 2022, నేను 2021 ఇట్లా నవంబర్ ఈ టైంలో నేను చేస్తున్నప్పుడు 2022 నవంబర్ ఈ టైంలో ఇది ఇక్కడ స్టార్టింగ్ మీరు చూడొచ్చు. అది నేను ఎంత గొప్ప ట్రేడర్ని అని కాదు. ఆ టైంలో మీరు గమనిస్తే ఓవరాల్గా నేను కొన్ని లాసెస్ కూడా బుక్ చేసుకున్నాను. అందులో మీకు స్పెషల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ని చూపించాలనుకుంటున్నాను. అది ఒకసారి నేను చూసి చెప్తాను. ఆ ఇన్వెస్ట్మెంట్ నాకు చాలా ఇరిటేటింగ్ ఇన్వెస్ట్మెంట్ నా జీవితంలో. అటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేశానా అని ఫీల్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ అనమాట అది. హేమాంగ్ అని ఈ కంపెనీ ఉంది చూసారా, ఇది పెద్ద వర్స్ట్ కంపెనీ నా ఉద్దేశంలో. నేను ఇప్పుడు కొన్నది January 16th కొన్నాను కదా. ఓకే, నేను పిఎన్ఎల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తాను. January 16th సెల్ టైమింగ్ చూస్తా. ఇది బై టైం కదా, ఒక 10 shares. ఇది బై టైం, జనవరి టైం ఇది.
ఇక్కడ చూస్తే నేను మళ్ళీ ఇంకోసారి కొన్ని షేర్స్ కొన్నాను. ఇంకా పెరుగుతుంది కదా అని 78 కొన్నాను ఫస్ట్ టైము. పెరిగింది బాగా. 117 దగ్గర మళ్ళీ కొన్నాను. ఇప్పుడు జరిగే దరిద్రం చూడండి, మీకు చూపిస్తాను. 44 రూపీస్లో అమ్మాల్సి వచ్చింది. నేను కొన్నది ఎక్కడ 117, ఇక్కడేమో 44. అంటే ఎంత పడిపోయిందో చూసారా? ఆల్మోస్ట్ 60% నా ప్రాఫిట్ మొత్తం పోయింది. కానీ ఆ టైంలో కొంచెం లక్కీ ఏంటంటే, నేను ఈ కంపెనీలో తక్కువ ప్రైస్కి కొనాలని డిసైడ్ అయ్యాను చూసారా? తక్కువ క్వాంటిటీ తక్కువ కొని చేయాలనుకున్నాను చూసారా? అదే ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. మీకు ఒకసారి ల్యాప్టాప్ స్క్రీన్ చూడండి, ఇందులో మీకు చార్ట్ చూపిస్తాను. ఇదే కంపెనీ చార్ట్ చూసారా? ఇప్పటికి ఇంకా ఇది 27 ఇంకా డౌన్ అయింది. ఆ రోజు అమ్మకపోయి ఉంటే నాది ఇంకా ప్రాబ్లం అయింది. కానీ యాక్చువల్లీ ఏంటంటే, దీన్ని పంప్ అండ్ డంప్ చేశారని నాకు లేట్గా రియలైజ్ అయ్యా. మీకు చూపిస్తాను. పంప్ అండ్ డంప్ అంటే ఏంటో మీకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇది ఒక హారిబుల్ సిచ్యువేషన్ అనమాట ఒక ఇన్వెస్టర్కి. ఒకవేళ నేను అక్కడ పెట్టింది 5,000 కాబట్టి నాకు 3,000 పోయింది. ఒకవేళ 1,00,000 పెట్టుంటే 70,000 60,000 పోయేది. లేదంటే ఒక 10 లక్షలు పెట్టుంటే 6 లక్షలు 7 లక్షలు. చాలా చిన్న అమౌంట్ కాదు, అది చాలా తక్కువ, చిన్న పర్సంటేజ్ కాదు, చాలా పోయింది. ఇది ఎలా వచ్చిందా నా దగ్గర? నేను ఇది ఎందుకు ఇన్వెస్ట్ చేశాను అంటే, టిప్స్, డైరెక్ట్ ఆన్సర్ టిప్స్. ఎవరో ఇది సపోర్ట్ దగ్గర ఉంది, ఇది కొనండి, తక్కువ రేటు దొరుకుతుంది, పెరుగుతుంది, ఇలా చెప్పి నాతో కొనిపించారు. ఎవరు కొనిపించారో కూడా నాకు గుర్తులేదు. ఇక్కడ చూస్తే ఇది అప్పుడెప్పుడో గీసిన లైన్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇది ఈ టైంలో ఎప్పుడో కొన్నానండి. ఓకే, ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఉన్నట్లు క్యాండిల్స్ లేవు, చిన్న చిన్న గీతలు కనపడుతున్నాయి చూసారా? గీతలు అంటే ఇది ఏంటంటే అప్పర్ సర్క్యూట్స్ అనమాట. మొత్తం ఇప్పటిదాకా కొనే వాళ్ళంతా బయర్స్ మాత్రమే, ఒక్కరు కూడా అమ్మేవాళ్ళు లేరనమాట. ఈ పాయింట్ దాకా. ఈ పాయింట్ ఏంటి సర్తి చూద్దాం. 117 చూసారా? నేను రెండోసారి కొన్న ప్రైస్ ఉంది చూసారా? నా దరిద్రం అదే. అంత పైన కొన్నా 117. అక్కడ కొన్న తర్వాత ఒక్కరోజు కూడా ఇంకా కొనేవాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్కరు కూడా దొరకలేదు నాకు. అది ఎంత పడిపోయిందంటే, ఇలా పోయింది కిందికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాల్సింది వచ్చింది. ఇక్కడ కాదు 44 కదా, ఇక్కడెక్కడో అమ్మాను. కానీ ఇక్కడ నాకు ఏంటంటే, అమ్మాయి ఇంత తర్వాత పెరుగుతుందిలే అని ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పడ్డం మొదలైంది. ఇదేంద్రా ఇది, పెరుగుతుంది పెరుగుతుంది. నాకు ఇక్కడ నిజాన్ని చెప్పాలంటే, ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇట్లా అమ్మేస్తే ఎవరో ఒకరు కొంటారులే అని అనుకుంటారేమో ప్రతి స్టాక్లో. అలా ఉండదండి. ప్రతి స్టాక్లో అలా జరగదు. అంటే పేరున్న మంచి స్టాక్స్లో జనరల్గా ఎవరో ఒకరు కొంటూ ఉంటారు, ఎవరో ఒకరు అమ్ముతుంటారు. కాబట్టి మీరు అనుకున్నట్టు జరిగిపోతుంది. మీకు అన్నాను కదా లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్లో, రియల్ ఎస్టేట్లో ఒకరు అమ్మే వాళ్ళు ఒకరు కొనేవాళ్ళు ఉంటే వాళ్ళ యావరేజ్ ప్రైస్ కుదిరితేనే ట్రేడ్ జరుగుతుందని. ఇటువంటి స్టాక్స్లో అసలు అటువంటి ట్రేడ్సే జరగవు. అందుకని ఇవేంటంటే కొంటున్న వాళ్ళంతా కొంటూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూసారా? ఇక్కడ చాట్లో పెరుగుతూనే ఉంది, ఇక్కడ పెరుగుతుంది. ఇట్లా దాని తర్వాత కిందికి వస్తూ ఇది పడుతూ ఇక్కడ 44 40. ఇక్కడ ఇంకా నాకు ఇంకా ఆప్షన్ లేక ఇక్కడికి అమ్మేశాను. కానీ ఆ రోజు నుంచి కూడా ఇది కంపెనీ నిదానంగా స్లోగా పడుతూనే ఉంది. ఇంకా పడ్డం ఆగిపోయి అదే ప్రైస్లో చాలా రోజులుగా ఉంది. చాలా రోజులైంది, సంవత్సరాలు. ఈ సంవత్సరాల పాటు మీ డబ్బులు ఇరుక్కుపోయి ఉంటాయి, మీ డబ్బులు పెరగవు. మీకు వస్తువు రేట్లు అన్నీ పెరిగిపోతే డబ్బులు మాత్రం పెరగవు. ముందు కనీసం ఏ క్యాష్ మన దగ్గర ఉంటే కొంచెం తక్కువ రేటుకి వేరే వస్తువులు కొనేవాళ్ళం. ఇది రియాలిటీ. ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు ఫండమెంటల్స్ నేర్చుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది చూసారా? అది ఈ స్టాక్ వల్లే వచ్చింది. సో ఇటువంటి తప్పులు నాకు పెద్ద డబ్బులతో చేస్తున్నప్పుడు రాలేదు, తక్కువ డబ్బులతో చేస్తున్నప్పుడే వచ్చింది, స్టార్టింగ్లోనే వచ్చింది. సో ఇది ఏంటంటే,
ఇటువంటివి బిగినర్స్కి జనరల్గా తెలియవు. ఇది నేను చెప్పాలని అదే పనిగా ఈ స్టాక్ గురించి చెప్పాలని అదే పనిగా అనుకున్నాను కాబట్టి ఇది మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ చార్ట్ అయినా ఓపెన్ చేయండి, ఏ స్టాక్ అయినా ఓపెన్ చేయండి, మీకు ఇట్లాగానే గీతలు కనపడ్డాయా ఒక నిమిషం ఇలాగానే ఒక వరుస పెట్టి గీతలే ఉన్నాయనుకోండి, వరుస పెట్టి పెరగడానికి గీతలే, తగ్గడానికి ఇట్లా చిన్న చిన్న గీతలే ఉన్నాయనుకోండి, దాని జోలికి పోవద్దు. నా మాట నుండి అస్సలు పోవద్దు. ఎవరు చెప్పినా కానీ పోవద్దు. ఒకవేళ ఎవరన్నా దాని గురించి అడుగుతుంటే మీరే చెప్పండి, ఒరే దాంట్లో ఎవరు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు లేర్రా, అది ఎంత మంచి కంపెనీ అయినా కానీ దరిద్రం చుట్టుకుందంటే ఒకసారి నువ్వు దిగిన తర్వాత బయటికి రాలేవు. ఇట్లా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని రియాలిటీలోకి తీసుకురండి. దీని గురించి చెప్పండి. ఇందులో దిగిన తర్వాత ఇది మంచి కంపెనీ కాదు ఇప్పటికీ నాకు తెలియదు. నాకే 100 రూపీస్కి ఎందుకు పెరిగిందంటే ఎవరో కావాలని స్కామ్ చేయడానికి ఎవరు అమ్ముతున్నా కానీ కొంటూనే ఉన్నారు, పెంచేశారు. నిన్న ఓవర్వ్యూ వీడియోలో చెప్పాను చూసారు, ఒక స్కామ్ అని. దీన్ని కూడా అట్లనే ఎవరో చేశారు, దీన్ని పెంచారు, దీన్ని మళ్ళీ పడేశారు. ఇట్లానే స్టాక్ మార్కెట్లో చాలానే జరుగుతుంటాయి. మీకు ఇన్కేస్ స్టాక్ మార్కెట్లో ఒక యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఈ స్టాక్ కొనండి అని యాడ్ వచ్చింది అనుకోండి, ఒకసారి ఆ చార్ట్ ఓపెన్ చేయండి, చూస్తే మీకు ఈ గీతలే ఉంటాయి. పెరుగుతున్నప్పుడే ఉంటాయి ఆ గీతలు. నీకు యాడ్ వచ్చిందంటే పెరుగుతున్న టైంలోనే ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రోజు నువ్వు కొన్నావు అనుకో, వాళ్ళ యాడ్ని చూసి ఇట్టే పడుతుంది. నాకు పడ్డది చూసారు ఈ చార్ట్లో, ఇట్లా కిందికి పడుతుంది. సారీ, కొంచెం డైవర్ట్ అయినందుకు. ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ ఈ పాయింట్లో వచ్చేసరికి ఏంటంటే, స్క్రీన్ చూడండి, నేను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను. ఆప్షన్ ట్రేడింగ్ యొక్క P&L చూపిస్తాను. నేను ప్రాఫిట్స్లో ఉన్నా అంటే లేదు, ఆబ్వియస్లీ లాస్లో ఉన్నా. ఎందుకు లాస్లో ఉన్నాను అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాను మీకు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఈ ఇయర్ మార్చ్ ఆ టైంలో నుంచి. ఓకే, ఇది ఇక్కడ చూస్తుంటే నా చూడండి మీరు, గ్రీన్లు ఎన్ని ఉన్నాయి, రెడ్లు కూడా అన్నీ ఉన్నాయి. కానీ రియాలిటీలోకి వస్తే నాకు లాస్ 46,000 రియలైజ్డ్ లాస్ ఉంది. ఇంకా 61,000 నెట్ రియలైజ్డ్ అనమాట, అంటే ట్యాక్స్లు అవన్నీ కూడా కలిపి నాకు ఇంత లాస్ ఉంది. కానీ నేను చేస్తున్న స్ట్రాటజీ నాకు కరెక్ట్గానే ఇప్పటికీ అనిపిస్తూ ఉండేది, అంటిల్ ఈ డే వరకు, జూలై 29th. సరే, ఒకసారి జూలై 29th వరకు నేను ఫిల్టర్ ఆన్ చేసి చూస్తాను, నేను ఎంత ప్రాఫిట్స్లో ఉన్నాను, ఎంత లాస్లో ఉన్నాను అనేది. ఒకసారి జూలై 29th. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఎంత ఉంది నెంబర్, 36,000 రియలైజ్డ్ ప్రాఫిట్ ఉంది. అంటే నేను ట్రేడింగ్ చేసి, నాకు ఆప్షన్ ట్రేడింగ్ చేసి మార్చ్లో మొదలుపెట్టాను, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ 4 monthsలో. అండ్ నేను చేస్తే నాకు వచ్చిన ప్రాఫిట్స్ 36,000. సూపర్ కదా. లక్షతో స్టార్ట్ చేసినప్పుడు 36,000 అంటే 36%. గొప్ప రిచ్ వాళ్ళకే 19%, అంటే మనది 36. తోపు అమ్మ, ఫుల్ లెవెల్లో అనుకునేటుంది. అదిగాక ఆ రోజు నాకు 29th రోజు పడ్డ ట్రేడ్ చూసారా, 18,000. 3 నెలల కష్టం అంతా ఒక్క రోజులో వచ్చింది. ఆ రోజు నేను కొత్తగా ఏం చేశాను అంటే, నిజానికి పెద్దగా ఏం చేయలేదు ఆ రోజు, ఎప్పట్లానే ట్రేడ్ చేశాను, వచ్చింది. అంత 30,000 సంథింగ్ ఏదో పెట్టాను ఒక ట్రేడ్కి, 18,000 వచ్చింది. సూపర్. ఆ రోజు నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్న, గ్రీడ్ అంటారు చూసినా, ఫుల్ గ్రీడ్ వచ్చేసింది. 18,000 ఇంకా నేనే తోపు, ఇంకంతే. నా ఫీలింగ్ అలా ఉంది తెలుసా ఆ రోజు. దాని తర్వాత రోజు, నెక్స్ట్ రోజుకి నా పరిస్థితి ఇది. ఎంత పోయిందో తెలుసా, 48,000. ఆశ పుట్టింది చూసారా, 18,000 ఒక్క రోజులో చేశాను. 3 నెలల డిసిప్లిన్ అంతా ఒక్క రోజులో ఎగిరాను. ఇన్ కేస్
మీరు కన్నా గ్రీడ్తో వస్తుంటే రాకండి. గ్రీడ్ వచ్చిందా 2-3 నెలలు ఆపేయండి నా మాటిని. అట్లీస్ట్ నాకు ఇది ఆ రోజు 48,000 పోయేసరికి ఇంకా నా బుర్ర పని చేయలేదు. నా సగం క్యాపిటల్ పోయింది. ఆ రోజు ఎందుకు పోయింది అసలు అని ఆలోచిస్తే, నేను బ్యాక్కి వెళ్ళి ఆలోచిస్తే, రోజు నేను ట్రేడ్ చేయడానికి 10,000 15,000తో చేస్తుండేవాడిని ప్రతి ట్రేడ్. ఆ రోజు 10,000 పెట్టా. ఆ రోజు లాస్కి పోయింది. నా మైండ్ ఒప్పుకోలే. నేను తోపని ఫీలింగ్లో ఉన్నా, చూసారా? తోపు అనే ఫీలింగ్లో ఉన్నా. నా మైండ్ ఒప్పుకోలే. యాడ్ చేసా డబ్బులు. పడుతుంటే డబ్బులు పెట్టా, ఇంకా పడుతుంటే డబ్బులు పెట్టా, ఇంకా పడుతుంటే డబ్బులు పెట్టా. ఎందుకో ఉన్న లక్ష్యంతో పెట్టేశా. పడుతుంది. అరగంటలో అయిపోయా. స్వాహా. 45,000 స్వాహా. ఇదే నా పరిస్థితి. వణికింది నాకు. నిజం చెప్పాలంటే అది నా 1 month శాలరీ ఆ టైంలో. అంటే ఆ టైం ఇప్పటికే లేదా, నా 1 month శాలరీ అది. వణికింది. 3 నెలల డిసిప్లిన్, ఆ రోజు వచ్చిన ఒక గ్రీడ్, ఒక ఆలోచన ఉంది చూసారా, పోయింది. 3 నెలలు బాగా చేస్తూ వచ్చా. ప్రాఫిట్స్ వచ్చిన రోజంతా మంచి ప్రాఫిట్స్ తెచ్చుకుంటూ, లాస్ వచ్చిన రోజులు తక్కువ లాస్ పెట్టుకుంటూ చాలా మేనేజ్ చేశా, చాలా డిసిప్లిన్డ్గా చేశా. మీరు చూస్తే ఇక్కడ కూడా చార్ట్లో, సో ఇక్కడ చార్ట్ చూడండి. ఇక్కడ మార్చి నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వారానికి ప్రతిరోజు ట్రేడ్ చేయడానికి ట్రై చేసి, ఇక్కడ చూస్తే చార్ట్లో వారానికి ప్రతిరోజు ట్రై చేసి గమనించా అసలు ఏంటా అని. నేను చూస్తే మండే రోజు చేశాను నా స్ట్రాటజీ. మండే రోజు ఎప్పుడూ వర్క్ కాలేదు. ఎందుకు వర్క్ కాలేదు? ఒక్కరోజు తప్పించి. ఎందుకు వర్క్ కాలేదంటే, వీకెండ్స్లో చాలా టైం ఉంటుంది, నా స్ట్రాటజీ ఎందుకు పనిచేయలేదు. ఫర్ సమ్ రీజన్ నాకేందో అదృష్టం లేదు, ఏదో నాకు పనిచేయాలి ఆ స్ట్రాటజీ. నా స్ట్రాటజీ ఎప్పుడు పనిచేస్తుంది అంటే, వారానికి 1 రోజు 2 రోజులు ఇట్లే పనిచేసేది. అయినా చేస్తున్నంతకాలం బాగానే ఉంది. ఇంకా మీరు గమనిస్తే నా థర్స్డే అసలు నాకు లక్కీ డే అని చెప్పాలి ఒక రకంగా. థర్స్డే ఏ రోజు చేశానో అన్ని ట్రేడ్స్ పాజిటివ్గానే ఉన్నాయి. ఇది చూసారా, 7,000 పోయింది. నేను ఇంకా జూలైకి వచ్చేసరికి ఏమైందో అన్ని పెద్ద నెంబర్లే, పెద్ద అమౌంట్లో పెట్టి రిస్క్ ఎక్కువ తీసుకున్నా. స్టార్టింగ్లో అనుకున్న మైండ్ సెట్ కొన్ని నెలల తర్వాత అది ఉండదు కూడా రియాలిటీకి వస్తే ఇదే. డిసిప్లైన్తో ఉండి చెయ్యి, అది చెయ్యి, ఇది చేయండి, వర్కౌట్ అవ్వదు. చాలామందికి అవ్వదు. నేను అదే ఫీలింగ్లో ఉన్నా. 3 నెలలు చేశా. 3 నెలల్లో 36,000, 1 lakh 36,000 వచ్చింది. అంటే 1 lakh అంటే 1 lakh డైరెక్ట్ వాడేసేది కాదు. రోజు 10,000, 12,000, 15,000, మ్యాక్సిమం 15,000 మించి నేను పెట్టేవాడిని కాదు ఒక ట్రేడ్కి. అలానే రోజు ఎన్నో ట్రేడ్లు చేస్తా అంటే అలా కూడా కాదు. నేను ఒక ట్రేడ్ చేస్తా, పెరిగినంతసేపు నా లాజిక్ ప్రకారం పెరుగుతున్నంతసేపు దాన్ని హోల్డ్ చేస్తా. పడుతుంది అనిపించిందా కట్ చేసి ప్రాఫిట్ బుక్ చేస్తా. ఒకవేళ నేను కొన్న తర్వాత వెంటనే పడ్డదనుకో, నా ఎస్ఎల్ ఇచ్చేస్తా. అట్లా చేసేవాడిని. స్టాప్ లాస్ ఇచ్చేసేవాడిని. సో లాస్ అయితే తక్కువ, ప్రాఫిట్ వస్తే ఎక్కువ. ఆ క్యాల్కులేషన్స్, ఆ మనీ మేనేజ్మెంట్తో నేను చేస్తూ వెళ్ళా. 3 నెలలు చేశా. 36,000 ఒక్క రోజులో. 48,000 నా బుర్ర పనిచేయాలి. దాని తర్వాత నుంచి నా పోర్ట్ఫోలియో చూడండి ఒకసారి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, లాస్ట్ డేట్ వరకు పెట్టేస్తాం. ఇంకా ఆ తర్వాత చూస్తే మీకు గ్రీన్ల కంటే రెడ్లు ఎక్కువ అవడం మొదలైనాయి. చూడు, 1 day, 2 day, 3 day, 4 day, 5 day. వచ్చే ప్రాఫిట్లన్నీ చాలా తక్కువ, 300, 200. లాస్లు ఏమో 1,000, 11,000. ఇంకా ఏంటంటే ఇంకా నా మైండ్ సెట్ మారిపోయింది. ఫస్ట్ 3 months ఎలా ఉన్నా అలా లేను. నా మైండ్ సెట్ అంత లేదు. ఆ స్ట్రాటజీ పని చేయలేదేమో అని కొత్త స్ట్రాటజీలు వెతికే పనిలో ఉన్నా.
సో ఇంకేంటి ఈ టైంలో నేను పడుతుంది కదా డబ్బులు యాడ్ చేస్తా పోయాను చూసారా. అప్పుడు నేను ఎక్కువ డబ్బులతో ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు ఐడియా వచ్చేసి నాకు ఏమో నా బుర్ర అంతా పనిచేయాల. కష్టం, చాలా కష్టం ఇది. 3 నెలలు మెయింటైన్ చేసిన ఆ డిసిప్లిన్ ఒక అరగంటలో పోయింది. దాని తర్వాత నుంచి ఇంకా నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఇది కుదరట్లేదు. సో నేను స్ట్రాటజీలు రాంగ్గా అంటే నా స్ట్రాటజీ రాంగ్ కాదు, నా మైండ్ సెట్ రాంగ్. ఆ రోజు 18,000 ఎప్పుడు 3 నెలల కష్టంది అంటే 18,000 ఇక్కడ వచ్చింది కదా. టోటల్ 36,000లో 18,000 ఒక రోజు వచ్చేసరికి అంటే దాదాపు 3 నెలలుగా చేసిన ట్రేడ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్క ట్రేడ్ ఒక ఎత్తు. సూపర్ అనుకుంటే ఇంకా నాకు అదొక లెవెల్. నేను ఇంకా తోపు అయిపోయినా. నా ఉద్దేశంలో నేను తోపు. నేను అందరికీ మరి 18,000 వచ్చిందని అనేది ఇది ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నా. నెక్స్ట్ డే కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా దిగిన ట్రైన్లో. ఎమోషన్ వచ్చేసింది. రాకూడదు అని ఎంతో అనుకున్నా, కానీ వచ్చేసింది. తప్పలేదు, దెబ్బ పడింది. ఇంకా అట్లా ఆప్షన్స్ చేస్తూ ఇంకా రీసెంట్గా కూడా చేశాను. అక్టోబర్లో ఇంకా నేను ఆపేసి కొన్నాళ్ళు బ్రేక్ ఇద్దాం, ఇది నాకు అవ్వట్లేదు. అక్టోబర్లో కూడా ట్రై చేసా చివరికి. అక్టోబర్లో కూడా మీరు చూస్తే అన్నీ రెడ్లే ఉంటాయి. నేను ట్రై చేసిన 5-6 సార్లు రెడ్లోనే ఉన్నాయి. ఇక నా స్ట్రాటజీలో రాంగ్ ఏమో అనుకున్నాను, నా మైండ్ సెట్ రాంగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ట్రేడ్ చేయకూడదు అని అనుకొని కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చా. ఈ బ్రేక్లో ఏంటంటే ఇంకా వీళ్ళు ఇంకా ఇట్లా అందరూ రీటైలర్స్ వచ్చి ఇరుక్కుపోతున్నారు. 93% పీపుల్ లాస్ అవుతున్నారు. సో మీరు ఇట్లా ట్రేడ్ చేయడానికి వీలు లేకోకుండా ఫస్ట్ నేను 4-5 లాట్లు కొనగలిగేవాడిని 15,000తో. ఇక ఫ్యూచర్లో నాకు తెలిసి ఒక లాటే కొనగలను, రెండోది కూడా నేను కొనలేనేమో. అంతలాగా ప్రైజెస్ పెంచేస్తున్నారు, లాట్ సైజ్ పెంచేస్తున్నారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇట్లా కాంట్రాక్ట్ సైజులు పెంచేస్తున్నారు. బయ్యర్కి ఎలా ఉందంటే సెల్ చేయాలంటే వాళ్ళకి 3-4 లక్షలు పడుతుంది ఒక లాట్ సెల్ చేయడానికి. వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు ఇంకా ఇట్లా. ఇదంతా వాళ్ళు రీటైలర్స్ని కాపాడడానికి ట్రై చేశారు, నాలాంటిని కాపాడడానికి ట్రై చేశారు. బై ద వే ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. నేను లేట్ అయిపోయింది. దెబ్బ పడింది, 60,000 పడింది. కానీ నాకు ఇంకా ఈక్విటీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చిన ఈ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, వాటితో ఏదో మేనేజ్ చేస్తూ వచ్చాను. కొద్దిగా ఆ లాస్ని కవర్ చేసుకుంటూ ఏదో ట్రై చేస్తూ వచ్చాను. ఇక్కడ 21,000, ఇక్కడ 5,000, ఏదో చిన్నగా. ఇక్కడ ఇయర్స్ టైం పడుతుంది ఈ ప్రాఫిట్స్ చేయడానికి, అక్కడ ఏమో క్విక్ మనీ, అరగంటలో ఉన్నదంతా పోయింది. ఇది రియాలిటీ అండి. ఇది మీరు తెలుసుకొని దిగాలి. మీరు డిసిప్లైన్ ఉంటాను అనుకుంటారు, ఉండొచ్చు, ఉండేకి అవకాశం ఉంది, కానీ ఎందుకో నాకు సెట్ కాలేదు. 3 నెలలు కష్టం. 3 నెలలు ట్రై చేసే డిసిప్లైన్ ఉండడానికి. 3 నెలలు ఉన్నా, ఒక్కరోజు ఎమోషన్స్ వచ్చాయి. మంచి ట్రేడ్ పడిందంటే ఎమోషన్స్ వచ్చాయి, అంతే. రెండో రోజు ఉన్నదంతా ఊడింది అన్నట్టు అలా జరిగింది. సో నేను బిగినర్స్ మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, నేను 1 ఇయర్ తర్వాత నేను ఆల్రెడీ అప్పటికే ఏంటంటే స్టాక్ మార్కెట్లో 1 ఇయర్గా ఇన్వెస్టింగ్, ఈక్విటీ ట్రేడింగ్ చేస్తూ కొంచెంగా స్టాక్ మార్కెట్ ఎట్లా వర్క్ అవుతుంది ఏందని నేర్చుకున్న తర్వాత ఆప్షన్స్లోకి దిగి 3 నెలలు అప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టా. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఎలా అంటే, చెప్తున్నాను కదా, నిన్న వీడియోలో కూడా చెప్పాను, 5,000కి అన్న నాకు 500 వచ్చేలాగా ఏదైనా స్ట్రాటజీ ఉంటే చెప్పండి. అసలు నీకు 5,000కి ఆప్షన్ కొనడానికి ఇప్పుడు ఆప్షనే ఇవ్వట్లేదు నీకు. నువ్వు కొనలేవు ఇంకా 5,000తో. కనీసం నీకు 15,000, 20,000 ఇలా ఉండాల్సిందే ఒక ఆప్షన్ ఒక కొనడానికి. లేదంటే 5,000తో కొనాలని ఆలోచన వచ్చిందనుకో, ఇన్ కేసు హీరో జీరో ట్రేడ్ చేస్తారు. హీరో జీరో అంటే ఏంటో తెలుసా? 100-99 అంటే ఇంకా అంతే, ఆల్మోస్ట్ ఇంకా అది జీరో అయిపోయే టైం అనమాట ఆ ఆప్షన్. అది జీరో అయిపోతుంది, కన్ఫామ్గా అయిపోతుంది దాదాపు. కానీ ఏదో కొన్ని రేర్ కేసెస్లో ఏంటంటే
ఎవరో వచ్చి ఇన్వెస్ట్ చేయడం ఏదో దానివల్ల లాస్ట్ ఒక అరగంట ముందో అట్లా గంట ముందో సడన్గా పెరిగిపోతుంటాయి. అవి మాత్రం చేయగలరు. రియాలిటీలో అవి సడన్గా పెరిగేది చాలా రేర్. నేను 3 నెలలు 5-6 నెలలు చేశాను కదా, పట్టుమని ఒక 3-4 ట్రేడ్లు చూసుంటా. హీరో ట్రేడ్ అంతే, పెద్దగా చూడలేదు. ఆ 4 ట్రేడ్లు మాత్రమే చేయగలరు. ఒకవేళ నువ్వు ప్రతి ఎక్స్పైరీకి చేయాలి అంటే ఇంకా ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. ఇది ఆప్షన్స్, ఇది చాలా హై లెవెల్ గేమ్. ఈ బ్రెయిన్ ఉంది చూసారా, దీనికి నువ్వు తోపని ఎప్పుడు చెప్పుకున్నావో అప్పుడు ఇంకా నువ్వు పోతావు, కష్టం. ఇది రియాలిటీ. ఈ రియాలిటీ నా పిఎన్ఎల్ కూడా చూపించి మరీ మీకు చెప్తున్నాను. జనరల్గా ఇలా ఎక్కువ మంది కాదు, నాకు తెలిసి ఎవరు చేయరు. ఎప్పుడో ఇయర్లీ ఒకసారి ఏదో పిఎన్ఎల్ అని చూపిస్తారు. మేబీ నేను కూడా అట్లే అవ్వచ్చేమో, కానీ ఈ వీడియో చేయడానికి, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఈ వీడియోలో ఇట్లా చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఆప్షన్స్లో ఎలా ఉంది. నేను చాలా సేఫ్ ప్లేయర్ అయినా కానీ ఎందుకు ఆ రోజు ఆ ఫీలింగ్ వచ్చింది. తక్కువ డబ్బులు చేసేవాడిని, ఒక్కసారిగా ఉన్నదంతా పెట్టా, సగం ఊడ్చింది. అందుకే బ్రో, నిన్న పెట్టిన ఓవర్వ్యూ వీడియో కింద ఒక అతను డే ట్రేడింగ్ గురించి వీడియోస్ చేయొచ్చు కదా అంటే, రియాలిటీలో ఇక్కడ చూస్తే నేనే ప్రాఫిటబుల్ లేను. మీరు అడుగుతున్నారు, నేను చేస్తే ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మీరే అర్థం చేసుకోండి. అంటే ఎట్లా అంటే, నేను 3 నెలలుగా చేసిన స్ట్రాటజీ మీకు చెప్తా అని కామెంట్ సెక్షన్లో పెట్టాను, కానీ చెప్తాను అది రియాలిటీలో ఇప్పుడు ఎంతవరకు వర్క్ అవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను బ్రేక్ తీసుకున్నాను ఒక 1 మంత్ పైనే. ఇంకా మీరు మీ రిస్క్ని బట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వీడియోనే మీకు నెక్స్ట్ చెప్తాను, నేను ఎట్లా ఆ స్ట్రాటజీ చేశానని మీకోసం చేస్తాను. కానీ ఈ ట్రేడ్ చేయడం కంటే ముందు అక్కడ ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, మీ మైండ్ సెట్ ఇంపార్టెంట్. సో రేపు చెప్పబోయే స్ట్రాటజీలో కూడా ఈ మనీ మేనేజ్మెంట్, ఈ మైండ్ సెట్ గురించి కొంచెం చెప్పి స్ట్రాటజీ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ వీడియో మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి ఒకసారి. ఐ హోప్ మీకు ఈ వీడియోతో నా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ జర్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా దీనివల్ల ఏదన్నా కొంచెం ఓకే వీడి రియాలిటీ చూపించాడరా, ఇది ఇట్లా ఉంటుందిరా అని మీకు ఏమన్నా అనిపించుంటే, మీకు ఇదంతా విన్న తర్వాత కూడా మీకు ధైర్యం ఉంది చేయాలి అని అనిపిస్తే మీరు ఓకే చేయొచ్చు. ఇదండి రియాలిటీ. సో నాకు ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్ మీద అయితే నమ్మకం ఉంది. ఈ ఆప్షన్ ట్రేడింగ్ మీద కొంచెం నా మైండ్ మీద నమ్మకం లేదు. నా స్ట్రాటజీ మీద అయితే నమ్మకం ఉంది, కానీ నా బుర్ర మీద నమ్మకం లేదు నాకు. కొంచెం దీన్ని ట్రైన్ చేయాలి నేను ట్రేడింగ్ వల్ల మొదలు పెట్టాలంటే. అదండి, ఇది కొంచెం బాగా రిసీవ్ చేసుకోగలదు, కొంచెం మళ్ళీ డిసిప్లిన్లోకి రాగలదు అని అనిపించింటే, ఈ బ్యాటరీ వచ్చి ఈ బుర్ర మళ్ళీ డిసిప్లిన్లోకి రాగలదు అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా ఆప్షన్ ట్రేడింగ్ మళ్ళీ మొదలు పెడతాను. అప్పుడు మీకు లైవ్ ట్రేడ్స్ కానీ ఇవైనా ఈ రికార్డింగ్ అవన్నీ కూడా చెప్తాను. బట్ ఈలోపు నా ప్రీవియస్ స్ట్రాటజీ మీద ఒక వీడియో చేస్తాను. అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు మీ అప్కమింగ్ ట్రేడ్స్లో. సో అదండి ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.